మామూలుగా ఇప్పుడు న్యాయపరంగా బెయిల్ అంటే ఏంటి సార్? బెయిల్ అంటే ఏదైనా ఒక నేరం జరిగితే పోలీసుల ముందు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు సార్. ఉమ్, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇస్తారు వాళ్ళకు. ఈ విధంగా మీరు పలానా వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినాడు, మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి విచారణ కోసం నోటీస్ ఇస్తారు. ఉమ్, నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు. ఇక్కడ సాటిస్ఫై కాకపోతే దాంట్లో ఏదైనా నేరం అనేది జరిగింటే ఎఫ్ఐఆర్ కడతారు. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత 3 సంవత్సరాల లోపల జైలు శిక్ష ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కట్టింటే ఆ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో 3 సంవత్సరాల లోపల సెక్షన్లు, దానికి స్టేషన్లోనే జామీందారులను తీసుకొని పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చేస్తారు. ఉమ్, ఆ తర్వాత పోలీసులు పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత సాక్షులను విచారించి కోర్టుకు ఛార్జ్షీట్ రెఫర్ చేసిన తర్వాత ఫైల్ చేసిన తర్వాత కోర్టులో, ఆ తర్వాత కోర్టు నంబర్ ఇస్తుంది, సీసీ నంబరు. ఆ తర్వాత కేసు ట్రయల్ వచ్చేసి కోర్టులో విచారణ జరిగి నేరం జరిగిందా లేదనేది కోర్టు జడ్జిమెంట్ లో డిసైడ్ చేస్తుంది సార్. ఇది బెయిల్, దాని తర్వాత పోలీస్ స్టేషన్ ప్రొసీడింగ్స్, ఆ తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్. ఓకే. ఇప్పుడు అరెస్ట్ అయిన వారికి బెయిల్ తీసుకునే హక్కు ఎప్పుడు ఎలా వస్తుందంటారు సార్? ఇప్పుడు దీంట్లో అరెస్ట్ అనేది అఫెన్స్ గ్రావిటీ ఆఫ్ నేచర్ అఫెన్స్ ను బట్టి ఉంటుంది. ఒకసారి అటెంప్ట్ మర్డర్ జరిగింది అనుకోండి, ఒక వ్యక్తి మీద కానీ ఎవరి మీద అయినా సరే, అతను హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. నా మీద పలానా వ్యక్తులు ఈ విధంగా అత్యాయత్నం చేశారు, నాకు ఈ విధంగా ఉన్నాయి, అడ్మిట్ తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయినాడో ఆ వ్యక్తి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాకుండా పోతే గన ఈ వ్యక్తికి ఎవరైతే నేరం చేసింటారో వాళ్ళకి బెయిల్ రాదు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా కోర్టు అడుగుతుంది ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాడని. ఎవరిని పీపీ గారిని అడుగుతుంది. పీపీ గారు పలానా డిశ్చార్జ్ అయినా అని చెప్తారు, లేకపోతే లేదని చెప్తారు. డిశ్చార్జ్ కాకపోతే బెయిల్ డిస్మిస్ చేస్తారు, మళ్ళీ సెకండ్ బెయిల్ పెట్టుకోవాలా. ఇది ప్రొసీజర్. ఏది నాన్ బెయిలబుల్ కేసుల్లో అటెంప్ట్ మర్డర్, ఆ తర్వాత మర్డర్ జరిగితే ఒకవేళ మర్డర్ కేసు అయితే 302 అయితే దాదాపు 90 days వరకు బెయిల్ రాదు సార్, 90 రోజుల వరకు బెయిల్ రాదు. ఒకవేళ వాళ్ళకి పెట్టుకుంటే స్తోమత లేకపోతే జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంది, అక్కడ పోయి ఒక లెటర్ రాసిస్తే వాళ్ళు అడ్వకేట్ ప్రొవైడ్ చేసి వారి ద్వారా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనమాట, వాళ్ళు వచ్చి బెయిల్ పెడతారు. బెయిల్ పెట్టిన తర్వాత జామీందారు ప్రొడ్యూస్ చేసి కోర్టుకు అప్పుడు రిలీజ్ చేస్తారు సార్. గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ ను బట్టి బెయిల్స్ ఉంటాయి. 3 సంవత్సరాల లోపలైతే పోలీస్ స్టేషన్ లోనే ఇస్తారు. ఆ తర్వాత 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే కోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకోవాలి. ఓకే. బాలరెడ్డి గారు మనతో మాట్లాడేందుకు ఒక కాలర్ అయితే ఉన్నారు, మల్లారెడ్డి గారు కర్నూలు నుంచి. మల్లారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, సమస్య ఏంటండి? సమస్య మన భూమి సమస్య ఉంది సార్. చెప్పండి. అది మన తాత ముత్తాతల కట్టిన ఉంది సార్ పొలం మాకి. అది మా తాత చెప్పండి. ముత్తాతలు సార్ పొలము, కానీ మాకు చేపక్కల కాలం రావట్లేదు సార్. మల్లారెడ్డి గారు కొంచెం మీరు గట్టిగా మాట్లాడరా? అదే మా పక్కల కాలం ఉంది సార్. అంటే హలో వినిపిస్తుందండి, చెప్పండి. మా పొలం పక్కల కాలం ఉంది సార్. మాది పట్ట భూమిని కాలం ఉండిన దానికి అసెంబ్లీ ల్యాండ్ కింద పెట్టినారు సార్. మాకు చూస్తే ఆర్ఎస్సి ఈసీ తీస్తే మా పేరుటే వస్తుంది సార్. ఏంటండి అది? ఆర్ఎస్సి ఈసీ తీసుకుంటే డాక్యుమెంట్లా మా పొలం పట్ట పొలమే ఉంది, వాళ్ళు చూస్తే ఇలా పెట్టారు సార్. ఎలా చేయాలి సార్ దాన్ని? మా తాత ముత్తాత కాటనీలు అలాగే ఉంది. మా తాత నెల్లి మా ముత్తాత నెల్లి మా తాతకు వచ్చింది, మా తాత నెల్లి మా నాయన కానీ చేసుకుని పాస్బుక్లు అవ్వాలా సార్. ఓకే. ఇప్పుడు పాస్బుక్లో వాటిల్లో మీ పేర్లే ఉన్నాయి? మా పేర్లు అన్నీ ఉన్నావు సార్. ఇప్పుడు ఆ ల్యాండ్ ఎవరున్నారండి పొజిషన్లో? మేము ఉన్నాం సార్. మీరే ఉన్నారా? అవును సార్, మేమే వ్యవసాయం చేస్తున్నాం. అట్లా మరి ప్రాబ్లం ఏందండి? ప్రాబ్లం ఇప్పుడు మేము అన్నదమ్ములు ఏర్పడమైనాం సార్. రిజిస్టర్ చేసుకుందామంటే కలెక్టర్ కర్నూలు పడుతుంది సార్. ఏంటి రిజిస్టర్ చేసుకుందామంటే? కలెక్టర్ కర్నూలు అని పడుతుంది. మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి. అదే కలెక్టర్ అని పడుతుంది సార్, కర్నూలు కలెక్టర్ అని పడుతుంది రిజిస్ట్రేషన్ పోతే.
రిజిస్టర్ కానట్ట కరెక్ట్ కర్నూలు అని పడుతుంది. ఆడ పోయి చెక్ చేస్తే మీరు చెప్పండి సార్, నాకు ఏందో ప్రాబ్లం చెప్పేస్తాను ఓకే నేను. బాలరెడ్డి గారు నేను చెప్తాను. వాళ్ళది అసైన్ ల్యాండ్ అంటే తాతల నుంచి వచ్చిన ల్యాండ్. సో వీళ్ళు కాలువ పక్కన అయితే ఉందంట, ఒక కాలువ పక్కన ఉంది వీళ్ళ ల్యాండ్. సో మామూలుగా పట్టా వాటిల్లో వీళ్ళ పేర్లే ఉన్నాయి, మామూలుగా ఇప్పుడు పొజిషన్లో కూడా వాళ్ళే ఉన్నారు. కానీ దీన్ని ఇప్పుడు కలెక్టర్కి సంబంధించి అంటే గవర్నమెంట్ ల్యాండ్ కింద చూపిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకటి సార్, డీకేటీ పొలం అంటేనే అది గవర్నమెంట్ ల్యాండే. ఏదైనా అక్విజిషన్ చేసుకోవాలంటే నా ల్యాండ్ వీళ్ళకి నోటీస్ ఇస్తారు, ఫలానా అవసరాల కోసము మీ ప్రాపర్టీని మేము అక్వైర్ చేసుకుంటున్నాము, ప్రజా ప్రయోజనార్థం అని చెప్పి నోటీస్ ఇవ్వాలా. ఇప్పుడు వీళ్ళ పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక డీకేటీ పట్టా హోల్డర్ చనిపోతే ఆటోమేటిక్గా వీళ్ళ పేరు ఇవ్వమని చెప్పేసి పట్టాదారు పాస్బుక్ అప్లై చేసుకోవాలి ఎంఆర్ఓ గారికి. ఇప్పుడు ప్రాబ్లం ఏందో వాళ్ళు చెప్పట్లేదు. ప్రాబ్లం ఏమంట? హలో మల్లారెడ్డి గారు వినిపిస్తుందా అండి? వాయిస్ సార్ వినపడదు సార్. సార్ది వినిపిస్తుందా? బాలరెడ్డి గారి వాయిస్ మీకు వినిపిస్తుందా? లేదు సార్ వినపడుతుంది, నీ వాయిస్ అయితే బాగా వినపడుతుంది సార్. ఓకే నాకు వినపడుతుంది, ఆయన కట్ అవుతుంది అయింది. హలో సార్. అదే ఇప్పుడు ఏదైనా లీగల్ గా అయితే గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళ అనుభవంలో ఉన్నప్పుడు వేరే తీసుకోవాలంటే కన్నా వేరే ఎక్కడైనా ఆల్టర్నేటివ్ చూపించాలా, వాళ్ళ కారణం చెప్పి వీళ్ళ దగ్గర అక్వైర్ చేసుకోవాలా ల్యాండ్, ఎవరు డీకేటీ పట్టా హోల్డర్ దగ్గర. అట్లా ఏమైనా గవర్నమెంట్ ఏమైనా నోటీస్ ఇచ్చింది ఆ ఎంఆర్ఓ దగ్గర నుంచి? అయితే మల్లారెడ్డి గారు మీకు గవర్నమెంట్ ఏమైనా నోటీస్ ఇచ్చిందా అంటే మీ ల్యాండ్ తీసుకున్నట్లు కానీ లేకపోతే మీకు ఎక్కడైనా ఇంకొక ల్యాండ్ ఏమైనా చూపించడం జరిగిందా అండి? లేదు సార్, ఎక్కడ ఏం లేదు. మా పట్టభూమి అడంగల్లో అరవర్ల పట్టా చూస్తుంది సార్. అట్లయితే మీరు ఏం చేయకపోతే మీరు డైరెక్ట్ హైకోర్టును అప్రోచ్ కావచ్చు. అదేమైనా చేస్తే అక్వైర్ చేస్తే కన్నా హైకోర్టును అప్రోచ్ కావచ్చు. అయితే మల్లారెడ్డి గారు వినిపిస్తుందా అండి? చెప్పండి సార్. మీరు హైకోర్టును అప్రోచ్ అవ్వచ్చండి. హైకోర్టు కదా సార్? హైకోర్టు కట్టి మన సార్ని కలసాలేమో సార్? ఏంటండి ఎక్కడ అప్లై చేయాలి సార్? మన లాయర్ని పట్టుకున్నారే. మీరు ఒక లాయర్ని కలిసి మంచి లాయర్ని పెట్టుకొని హైకోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. అది రిజిస్టర్ అవుతుంది సార్ మన పేట? ఏంటండి రిజిస్టర్ అవుతుందా కాదా అనేది మీకు ప్రాబ్లం ఎవరు మీకు ఇబ్బంది కలుగజేస్తున్నారా చెప్పలే? ఎట్లా సార్? మీకు ప్రాబ్లం ఎవరు కలుగజేస్తున్నారు అంటే గవర్నమెంట్ నుంచే మీకు ప్రాబ్లం ఉందా అండి? అవును సార్, ఇప్పుడు రిజిస్టర్ చేసుకుని మేము ఉన్నదంలో ఏర్పడబోయి 10 ఏళ్ళు లేదు సార్. రిజిస్టర్ చేసుకుందాం అంటే ఇప్పుడు రిజిస్టర్ కావడం లేదు. అది ఎలా చేసినా రిజిస్టర్ అవుతుంది. పట్టాలు అయితే మొత్తం వ్యవసాయంలో మేమే ఉన్నాము, ఆ భూమి మీద మామే ఉన్నాం, డాక్యుమెంట్లు మా తాతల పేరుటే ఉన్నాయి సార్ అన్ని. అయితే బాలరెడ్డి గారు గవర్నమెంట్ నుంచే బాలరెడ్డి గారు ప్రాబ్లం అయితే గవర్నమెంట్ దగ్గర నుంచే ఉందని చెప్తున్నారండి. ఏమన్నా మాకు రిజిస్టర్ చేస్తే చాలు సార్. గవర్నమెంట్ అది అసెంబ్లీ ల్యాండ్ తీసేస్తే మాకు రిజిస్టర్ అయిపోతుంది అనమాట. ఏంటండి? అదే అసెంబ్లీ ల్యాండ్ కింద పెట్టారు కదా సార్ ఎంఆర్ఓ, దాన్ని తొలగించేస్తే మాకు రిజిస్టర్ అయిపోతుంది అని అంతే. ఓకే. అయితే బాలరెడ్డి గారు ఇప్పుడు డీకేట్ పట్టా కింద ఉంది కాబట్టి దాన్ని తొలగిస్తే మాకు రిజిస్టర్ అయిపోతుంది కదా అని చెప్పేసి మల్లారెడ్డి గారు అంటున్నారు. డీకేటీ పట్టా ఎప్పుడు తొలగించారు సార్ వాళ్ళు. డీకేటీ పట్టగానే ఉంటుంది. వీళ్ళ అనుభవం పట్టాదార పాస్బుక్, అడంగలు, 1B నమూనా అన్ని వీళ్ళ పేర్లే ఉంటాయి. కానీ రిజిస్టర్ కాదు. డీకేటీ పట్టా ఇప్పుడు రిజిస్టర్ కాదు. దానికి సపరేట్ ప్రొవిజన్ ఉంది. ఏదైనా ఉంటే హైకోర్టును ఆశ్రయించాల్సింది. హైకోర్టే దానికి, జిల్లా కోర్టు కూడా కాదు. అది ఏదైనా ఉంటే వాళ్ళు లీగల్ గా హైకోర్టుకు పోవాల్సిందే. ఓకే. అయితే మల్లారెడ్డి గారు మీ దాన్ని రిజిస్టర్ చేయరంటండి. అంటే ఎట్లా అంటే మీ దగ్గర అడంగల్లో మీ పేర్లే ఉన్నా, పాస్బుక్లో మీ పేర్లో ఉన్నా, ఒకవేళ ఆన్లైన్లో మీ పేర్లో ఉన్నా రిజిస్ట్రేషన్ అనేది అవ్వదు అని చెప్పేసి బాలరెడ్డి గారు చెప్తున్నారు.